ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు మరి నిజంగా ₹2 బియ్యం చేశాడంటే విధవరాలకి పెన్షన్ విషయంలో కనికరం చూపించాడు, మాట నెరవేర్చుకున్నాడు. మేమందరం కలిసి ఏక మనసుతో ఆయన కుమారుడు మరి జగన్మోహన్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన రావాలని ఆశిస్తున్నాం. ఆయన తండ్రి కంటే ఎక్కువ కార్యాలు చేసినట్లుగా చేస్తాడనే విశ్వాసంతో మేము దేవుని బ్రతిమాలుకుంటున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ గారి యొక్క అకాల మరణము మనకు తీరని లోటు. అది ఒక దేశవ్యాప్తంగానే కాదు, కుటుంబ పరంగా కూడా ప్రతి ఒక్కరి మనసులను ఎంతో గాయపరిచింది ఆయన మరణం. ఆయన పెట్టినటువంటి పథకాలు డ్వాక్రా గ్రూపుల్లో మరి పావలారు వడ్డీకే రుణాలు ఇవ్వటం, కిలో ₹2 బియ్యం తేయటం, పేదల పట్ల జాలి కలిగిన వారై మరి వృద్ధాప్య పెన్షన్లు ₹200 చేసి ఆయన ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన చేసిన మంచి పనులు. ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా సకాలంలోనే మరి అవి సవ్యమైన రీతిలో జరగకుండా ఆపబడ్డాయంటే ఆయన మరణమే కారణం. అవి అమలు పరచబడాలంటే ఆయన కుమారుడు అయినటువంటి జగన్ సీఎంగా కావాలి. ఆయన సీఎంగా అయినప్పుడు తన తండ్రి యొక్క ఆశయాలన్నింటినీ నెరవేర్చి వాటిని మరి తిరిగి మళ్ళీ పేద ప్రజలకు తన సేవలు అందించేలాగిన జగన్ సీఎం కావాలి. కాబట్టి జగన్ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అమల్లోకి రావాలి అంటే, మళ్ళీ అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఆయన గారి అబ్బాయి జగన్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొట్టమొదటిసారిగా 4 ఎమ్మెల్యేలని, ఒక ఎంపీని, ఒక రాష్ట్ర మంత్రి కూడా ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరో అని ఆలోచిస్తుంటే మా బ్రాహ్మిన్స్ యొక్క మనోభావాన్ని నేను చెప్పగలుగుతున్నాను మీకు. నేను వాళ్ళ జగన్ అయితేనే వారి అబ్బాయి జగన్ అయితేనే ఆ పరంపరని కొనసాగించగలుగుతారని, ఆ సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకెళ్తారని, ఆ కమిట్మెంట్ ఉంటుందని, ఆ శక్తి, ఆ యుక్తి రెండు కూడా జగన్కే ఉన్నాయని నేను బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా నేను బిలీవ్ చేస్తున్నాను. జగన్